Hi everyone, welcome back to my channel. This is Shivani. Welcome to another day, another beautiful video. So ee roju aithe nenu manchi fabric store ki తీసుకెళ్తున్నా మీ అందర్ని. అండ్ దానికంటే ముందు నేను ఇక్కడ వనస్థలిపురం వచ్చా అన్నమాట. లైక్ మా పిన్ని వాళ్ళ ఇంటికి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. సో లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. వెస్ట్ సైడ్ సేల్ ఏదైతే ఉందో అది కూడా వీడియో చేసి పెట్టాను. సో అది కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా వెళ్ళి ఒకసారి నా ఛానల్ని చెక్ చేస్తే మీకు వెస్ట్ సైడ్ సేల్ వీడియో ఉంటుంది. అండ్ ఆల్సో వరలక్ష్మి వ్రతం నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నా మా పిన్ని వాళ్ళతో అనేది కూడా మీరు చూడొచ్చు. సో అండ్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తున్నారో లేదా ఫస్ట్ టైం నా వీడియోస్ ఇప్పుడే ఎక్స్ప్లోర్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాము. సో మెయిన్ థీమ్ ఏంటంటే ఇప్పుడు నేను లైక్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్ చేస్తున్నారు కదా, సో అలాంటి అవుట్ఫిట్ ఫ్యాబ్రిక్ స్టోర్కి వచ్చేసాను. ఇది వచ్చేసి వనస్థలిపురం ఎన్జిఓస్ కాలనీలో ప్రణవ్ ఫ్యాబ్రిక్స్ అని ఉంటుంది. ఇక్కడ ఫ్యాబ్రిక్స్ చాలా చాలా బాగుంటాయి అనమాట. సో మళ్ళీ నేను అక్కడే ఉన్నా అనమాట. చిన్నప్పుడు పుట్టి పెరిగిందంతా అదే ఏరియా. సో మెమోరీస్ మళ్ళీ రికలెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ నేను ఈ స్టోర్కి అయితే వచ్చేసాను. అండ్ నేను చాలా అవుట్ఫిట్స్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను. ఎప్పుడైతే ఇది అవుట్ఫిట్స్ ఫ్రమ్ స్క్రాచ్ ట్రెండ్ లేకముందే నేను ముందే ఈ ఫ్యాబ్రిక్ స్టోర్కి అయితే వచ్చి నేను లైక్ చిన్నప్పుడు మంచిగా చాలా ఫ్యాబ్రిక్స్ అవుట్ఫిట్సే నేను డిజైన్ చేసుకున్నాను. సో అందులోనే ఇప్పుడు నేను ఇక్కడ మీకు విత్ అవుట్ఫిట్ ఐడియాస్ అనేవి నేను ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర. సో ఇప్పుడు నేను చూపించేవన్నీ ఫ్యాబ్రిక్స్ కూడా ఇప్పుడు మనకి లేటెస్ట్ ట్రెండింగ్ ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్స్ అనమాట. సో నేను మీకు ఐడియా కోసం ఈ ఫ్యాబ్రిక్ ఎలా స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది అనే ఐడియా కోసం నేను పక్కన ఒక పిక్ అయితే పెడుతున్నాను అనమాట. సో దట్ మీకు ఐడియా అనేది ఉంటుంది కదా, అవుట్ఫిట్ ఐడియాస్ లాగా. సో ఆ వీడియో కూడా మనకి ఏమంటారు ఇలా క్రియేట్ చేస్తే మీకు ఐడియా వస్తుంది కదా వీడియోలో. లైక్ పిక్స్ యాడ్ చేస్తే లైక్ నేను నార్సింగ్ వీడియో ఎలా అయితే క్రియేట్ చేశానో ఇది కూడా అలాగే అనమాట. సో లైక్ అవుట్ఫిట్ వీడియోస్ అనేవి కూడా నేను ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నాను. వీలైనంత వరకు యాడ్ చేస్తున్నాను. కొన్ని కాటన్వి ఇలా ఉంటాయి కదా, వాటికైతే నేను ఏమీ అవుట్ఫిట్ ఐడియాస్ అయితే ఇవ్వట్లేదు. సో నేను ఇప్పుడు చూపించేవన్నీ కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్స్ అనమాట. ఇవి మనకి బ్లౌజెస్కి ఇవి నార్మల్గా అయితే మనకి బ్లౌజెస్ లాగా బాగా సెట్ అవుతాయి. అండ్ బ్లౌజెస్ లాగా కాకుండా కూడా ఇంకా డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే మనం వీటిని డ్రెస్సెస్ లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. బట్ కాటన్ ఇంకా ఏమంటారు ఇప్పుడు స్టైలిష్గా టాప్స్ అనేవి వస్తున్నాయి కదా, లైక్ ఫ్రాక్స్ కానీ ఏదైనా కానీ వన్ టైర్ పెట్టి అట్లా. సో అలా ఈ ఫ్యాబ్రిక్స్తో మనం అలాంటి ఫ్రాక్స్ కూడా మంచిగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ కాటన్లోనే ఇప్పుడు బ్లాక్ కలర్ కలెక్షన్ అనేది నేను చూపిస్తున్నా ఇక్కడ. ఇవన్నీ కూడా మనకి బ్లౌజెస్ లాగా బాగా సెట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇంకో కొంచెం ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా ప్లెయిన్ జార్జెట్ మెటీరియల్, దాంట్లోనే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లాగా ఉంది. లైక్ కొన్నేమో కలంకారీ లాగా వచ్చి ఉన్నాయి, కొన్నేమో డిస్కో లేస్ అంటాం కదా అలాంటి లేస్ వచ్చి ఉంది. అండ్ నెక్స్ట్ మొత్తం ప్రింటెడ్ ఉంది. లైక్ నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ లాగా ఉంది, ఇట్లా సీక్వెన్స్ వచ్చి ఉంది, జార్జెట్ మెటీరియల్, ఇలా అన్ని మెటీరియల్లో ఇక్కడ ఫ్యాబ్రిక్ అయితే ఉంది. నేను అవుట్ఫిట్ ఐడియా ఒకటి ఇట్లా ఫ్రాక్ లాగా ఇచ్చా కదా, అదైతే అలా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అలానే కాదు చుడిదార్ లాగా కూడా గుట్టించుకున్నా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను చూపించిన ఈ ఫ్లవర్ 3D ప్రింట్ ఏదైతే ఉందో, లైక్ 3D డిజైన్ ఏదైతే ఉందో అది చాలా చాలా ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు నేను డిస్ప్లే చేసిన పిక్ కూడా చాలా చాలా వైరల్ అయిపోయింది. ఆ లుక్ అనేది ఒక 2 మెంబర్స్ దాకా క్రియేట్ చేస్తారనమాట, ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్సే. సో ఆ లుక్ అయితే ఇప్పుడు మస్తు ట్రెండ్ ఉంది. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా, బర్త్డేస్ ఉన్నా అదైతే పక్కా ట్రై చేయండి, లైక్ 3D ఫ్లవర్ ఏదైతే ఉందో. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి కలంకారీ ఫ్యాబ్రిక్ అయితే ఉంది. సో ఈ కలంకారీ ఫ్యాబ్రిక్ ఎప్పటికీ కూడా అవుట్డేటెడ్ అవ్వట్లేదు. చాలా ఇయర్స్ నుంచి కలంకారీ అయితే ట్రెండ్ అయిపోయింది, ఫుల్ ట్రెండ్ సెట్ చేసిందని అనుకోవాలి మనము. సో దాన్ని మనం ఇలా అంటే యూనిక్గా చూపిస్తున్నాను అనమాట నేను. మీకు అందరూ నార్మల్గా హాఫ్ శారీ లేదా హాఫ్ శారీలో బార్డర్ ఇలా స్టైల్ చేసుకుంటారు ఈ కలంకారీని. అలా కాకుండా నేను ఇప్పుడు నేను ఏదైతే డిస్ప్లే చేశానో ఆ ఫోటోకి ఏంటంటే అది మనకి వాస్కోట్ లాగా వచ్చిందనమాట. లైక్ డ్రెస్ పైన మనం కోట్ లాగా దాన్ని స్టిచ్ చేయించుకోవచ్చు. సో అది కొంచెం యూనిక్ ఐడియా అనమాట. జనరల్గా ఈ కలంకారీ అయితే ఇంకా అందరికీ తెలిసిందే, బ్లౌజెస్ లాగా డిజైన్ చేసుకుంటారు, హాఫ్ శారీ లాగా డిజైన్ చేసుకుంటారు. బట్ అది కొంచెం యూనిక్ ఐడియా అనమాట. ఒక కోట్ గుట్టించుకుంటే చాలు మన దగ్గర ఉన్న అన్ని కలర్స్
టాప్స్ మీదికి మంచిగా సెట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను చూపించేది వచ్చేసి పట్టు ఫ్యాబ్రిక్స్. ఇవన్నీ కూడా ప్యూర్ అంటే ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా. అండ్ ఇప్పుడు వింటేజ్ కలెక్షన్ అనేది చాలా చాలా ట్రెండ్ అయిపోయింది. లైక్ ఎక్కడ చూసినా ఈ శ్రావణ మాసంలో ఈ వెడ్డింగ్ సీజన్కి అయితే వింటేజ్ లుక్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది. సో వింటేజ్ అంటేనే మన పాత కాలం అప్పట్లో వేసుకునే వాళ్ళు కదా, సో అలాంటి లుక్స్ క్రియేట్ చేస్తున్నారు కదా, దానికైతే ఇది పర్ఫెక్ట్ ఆప్షన్ ఉంటుంది. మెయిన్గా చెప్పాలంటే ఇది హాఫ్ శారీ లాగైనా లేదా శారీ మీదకి బ్లౌజెస్ లాగైనా ఇవి చాలా చాలా బాగా సెట్ అయిపోతుంది అనమాట. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ డిస్ప్లేలో లైక్ ఫొటోస్ అయితే ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ జెరీ మొత్తం ఆల్ ఓవర్ జెరీ వచ్చి దాని మీద థ్రెడ్ వర్క్ వచ్చింది కదా, దాని మీద కూడా అది లెహంగా లాగా స్టిచ్ చేసుకొని దాని మీదకి బ్లౌజ్ లాగా సెట్ చేసుకున్నా కూడా చాలా అంటే చాలా లుక్ అయితే అద్దిరిపోతుంది. లైక్ గ్రాండ్ ఫంక్షన్స్కి మీ ఫంక్షన్ మీ ఇంట్లో మీ ఫ్యామిలీ ఫంక్షన్ అనుకుంటే మాత్రం ఆ లుక్కి ఖచ్చితంగా వెళ్ళండి. ఎంత గ్రాండ్ లుక్ ఇస్తుంది అంటే అంత గ్రాండ్ లుక్ ఇస్తుంది. అండ్ అదంతా కూడా ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్. మనం జనరల్గా రెడీమేడ్ పట్టు తీసుకోవాలంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది. బట్ ఇట్లా ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకోవడం వల్ల కొంచెం మనకి బడ్జెట్లో కూడా అయిపోతుంది అనమాట. అండ్ మనం వరి అవ్వాల్సిన అవసరం కూడా ఏముండదు. ఇది ప్యూర్ పట్టు కాబట్టి మనకి మంచి లుక్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో గ్రాండ్గా కూడా కనిపిస్తాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే చూపిస్తున్నాను. అండ్ ఈ బ్రొకేడ్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా బ్రొకేడ్తో పాటు మనకి ఇక్కడ షిమ్మర్ టిష్యూ మీద ఇట్లా క్రీపర్ వర్క్ లాగా వచ్చి ఉందన్నమాట థ్రెడ్తో కూడా. సో నేను దాన్ని కూడా మీకు ఐడియా కోసం ఒక డ్రెస్ పిక్ అయితే ఇస్తున్నాను. సో మీరు మంచిగా స్టైల్ చేసుకోండి. ఈ శ్రావణ మాసంకి కానీ వెడ్డింగ్ సీజన్కి కానీ మంచి కలెక్షన్ ఉంది. ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ అనమాట. అండ్ ఇక్కడ చూపించేవన్నీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చేస్తాయి. మీరైతే ఒకసారి స్టోర్ విజిట్ అయితే చేయండి. సో మీకు మంచి ఫ్యాబ్రిక్ అయితే పక్కా దొరుకుతుంది. అండ్ ఇక్కడ చూపించేవా కూడా మనకి మొత్తం కూడా ఇలా ప్రింట్ వచ్చి అండ్ ఆల్సో సీక్వెన్స్ వర్క్ వచ్చిందనమాట. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ క్లాత్స్ అనమాట. ఒకటేమో టిష్యూ, ఒకటేమో జార్జెట్, ఇట్లా అన్నీ కలిపి ఉన్నాయి. సో దానికి నేను డిస్ప్లే కూడా ఇస్తున్నాను. లైక్ మీకు అవుట్ఫిట్ ఐడియా ఏదైతే ఉందో ఇది కూడా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇప్పుడు నేను చూపించే హాఫ్ వైట్ ఏదైతే ఉందో అండ్ ఇది నాకైతే శారీ లాగా కన్వర్ట్ చేస్తే మస్తు రిచ్ లుక్ వస్తుంది అనిపించింది. లేదంటే మీరు హాఫ్ శారీ లాగా కానీ డ్రెస్ లాగా కానీ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను లెమన్ ఎల్లో చూపిస్తున్నా కదా, ఇది కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది. లైక్ మనకు ఒక డిజైనర్ లెహంగా లాగా దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లెహంగా కామన్ అనుకుంటే ఇప్పుడు నేను చూపించే పిక్ ఏదైతే ఉందో ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రాక్ అనమాట. సో అది చాలా డిజైనర్ పీస్ లాగా క్రియేట్ అవుతుంది. ఇది స్టిచ్చింగ్ మీరు ఇప్పుడు నేను చూపించిన పిక్ లాగా చేయించుకుంటే కానీ కొంచెం మోడర్న్ లుక్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ డిజైన్ అయితే మీరు చేయించుకోండి. లైక్ మీ టైలర్ పర్ఫెక్ట్ ఉన్నాడు అనుకుంటేనే మీరు ఆ డిజైన్కి వెళ్ళండి. లేదు నార్మల్ సోసో ఉన్నాడు అంటే మాత్రం మీరు రెగ్యులర్ ప్యాటర్న్స్ అనార్కలి అన్నా లేదా హాఫ్ శారీ అన్నా అలాంటి వాటికే మీరు వెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నా. ఇది వచ్చేసి జిమ్మిచూ అనమాట. సో జిమ్మిచూ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో అలా ఇప్పుడు ఈ జిమ్మిచూ కూడా చాలా చాలా ట్రెండింగ్లో ఉంది. అండ్ అది మనకి హాఫ్ శారీ లాగా సెట్ అవుతుంది అండ్ ఆల్సో డ్రెస్ లాగా కూడా సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డార్క్ పింక్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే నేను చూపిస్తున్నా. ఇది కూడా మనకి మంచి మెటీరియల్ లైక్ జార్జెట్ మెటీరియల్ లాగా ఉంది అండ్ థిక్నెస్ కొంచెం మంచిగా ఉందన్నమాట. అండ్ బార్డర్ కూడా మనకి ఎక్కువ వచ్చింది కాబట్టి అది పర్ఫెక్ట్ ట్రెడిషనల్ లుక్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను నావీ బ్లూ కలర్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నా. లైక్ మీకు పట్టు కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నా అండ్ ఆల్సో ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నా. అండ్ మంచి ఏమంటారు కాక్టైల్ పార్టీస్కి వేసుకెళ్ళేటట్టు కాక్టైల్ లెహంగాస్ అంటాం కదా, అలాంటి ఫ్యాబ్రిక్ కూడా నేను ఇక్కడ అన్నీ కవర్ చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి డైయింగ్ ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. వీళ్ళ దగ్గర డైయింగ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో ఫ్యాబ్రిక్స్ కూడా ఇందాక నేను చూపించిన వైట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండ్ ఆల్సో డిఫరెంట్ మెటీరియల్తో లైక్ డిఫరెంట్ డిజైన్స్తో ఉన్నాయి. మనకి డైయింగ్ అనేది ఈ స్టోర్లోనే చేసిస్తారు. వితిన్ 2 అవర్స్లో మనకి డైయింగ్ చేసి వీళ్ళు డెలివర్ చేస్తారంట. లైక్ డెలివర్ అంటే మనమే వెళ్ళి పిక్ చేసుకోవాలి, కాకపోతే అది 2 అవర్స్లో మనకి మొత్తం ఫినిష్ అయిపోయి ఇచ్చేస్తారంట. సో ఆ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది.
లైక్ మీకు ఏ కలర్ అయినా కస్టమైజ్డ్ కావాలి లేదా మీరు డ్యూయల్ షేడ్ కావాలనుకుంటే మాత్రం ఇలా డైయింగ్ అనేది మంచి ఆప్షన్ అనమాట. సో కొత్త లుక్ క్రియేట్ చేయాలి, కొత్త కలర్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే డైయింగ్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను చూపించేవన్నీ కూడా పట్టు, జార్జెట్ అట్లా అన్నీ మిక్స్డ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆర్గాన్జా మెటీరియల్ అయితే చూపిస్తున్నా. లైక్ ఆర్గాన్జా మీద థ్రెడ్ వర్క్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది. అండ్ అదనే కాదు, లైక్ లెహంగాస్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. అండ్ లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చాలా మటుకి మనకి లెహంగాస్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయే ఫ్యాబ్రిక్స్ అయితే ఈజీగా అవైలబుల్ ఉన్నాయన్నమాట. లైక్ మనం దానికి సపరేట్గా బార్డర్ తీసుకొని వేసి అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అంత బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే. నెక్స్ట్ నేను ఇక్కడ చూపించే గ్రీన్ కలర్ కూడా ఎంత బాగుంది చూడండి, కలర్ కాంబినేషన్. అండ్ ఇప్పుడు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. లైక్ నేను డిస్ప్లే చేస్తున్నాను కదా, అలా ఇప్పుడు చాలా సేల్ అవుతున్నాయి అనమాట. ఎక్కడ చూసినా కూడా అదే ప్యాటర్న్ ఉంటున్నాయి, ఇన్స్టాలో కానీ బయట కానీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లైక్ మీకు చాలా సింపుల్గా కానీ చాలా ట్రెండీగా కనిపించాలనుకుంటే ఈ జార్జెట్ మెటీరియల్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇవి మనం డ్రెస్సెస్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా శారీస్ లాగా యాజ్ ఇట్ ఈస్ చేసుకోవచ్చు. లైక్ శారీ లాగా కన్వర్ట్ చేసి ఒక మంచి డిజైనర్ బ్లౌజ్ వేస్తే చాలు, లుక్ అదిరిపోతుంది. నేను కూడా ఈ స్టోర్లోనే తీసుకొని ఈ స్టోర్లోనే బ్లౌజ్ సెట్ చేసుకొని ఒక శారీ అయితే క్రియేట్ చేసుకున్నా. లైక్ ఇదే జార్జెట్ శారీ టీల్ కలర్ది, దాని మీద నా రీల్ కూడా ఉంటుంది. నా పాత సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది. సో మ్యాక్సిమం ఇంకా డిఫరెంట్గా ఎలా క్రియేట్ చేయొచ్చు అనేవి నేను ఇక్కడ సైడ్కి అయితే డిస్ప్లే చేశాను. సో మీరు కోట్ మోడల్ వచ్చి కింద లెహంగా లాగా అలా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ డిజైన్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా బాగా సెట్ అవుతాయి అనమాట జార్జెట్ మెటీరియల్. ఎందుకంటే చాలా ప్లెయిన్ ఉంటుంది అండ్ మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఎట్లా అంటే అట్లా స్టిచ్చింగ్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట ఆ ఫ్యాబ్రిక్ ఒకటి. నెక్స్ట్ ఇక్కడ నేను చూపించే గోల్డెన్ విత్ రెడ్ బార్డర్ ఏదైతే ఉందో అదైతే మాస్టర్ పీస్. అసలు ఎంత బాగుందంటే అది మనం శారీ లాగా చేసుకోవచ్చు, హాఫ్ శారీ లాగా చేసుకోవచ్చు, ఎట్లా చేసుకున్నా గ్రాండ్గా మనమే ఉంటాం ఆ ఈవెంట్లో. అయితే గోల్డ్ విత్ రెడ్ అనేది చాలా మంచి కాంబినేషన్. అండ్ అది మొత్తం టిష్యూ పట్టు లాగా వచ్చి దానికి బార్డర్ అయితే ఇంత పెద్దగా మంచి ఒక 6 inches దాకా, 6 to 7 inches దాకా మంచి పెద్ద బార్డర్ వచ్చింది. అండ్ నేను ఇక్కడ తీసుకెళ్ళిన మంగళగిరి పట్టు శారీకి బ్లౌజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఆ పింక్ వన్ అయితే తీసుకున్నాం, ఎందుకంటే అది చాలా యూనిక్ ఉంది కాబట్టి కాంట్రాస్ట్కి వెళ్దామని చెప్పేసి నేను పింక్ అని చూస్తున్నా. అండ్ ఆల్సో ఇంకా వేరే వేరే గ్రీన్లో కూడా చూస్తున్నాము. అండ్ వీళ్ళ దగ్గర మనకి రెడీ బార్డర్స్ ఉన్నాయన్నమాట. ఇవి మనకి ఇప్పుడు చాలా చాలా ట్రెండింగ్ ఉంది కదా, లైక్ బార్డర్స్ అనేవి మనం అటాచ్ చేసేసుకోవచ్చు అలా. సో ఇవన్నీ కూడా పట్టు కైండ్ ఆఫ్ బార్డర్స్ అనమాట ఇవన్నీ కూడా. సో వీళ్ళ దగ్గర ఎక్కువ మట్టికి పట్టు బార్డర్స్ కలెక్షన్ ఉంది. మనం లెహంగా ఫ్యాబ్రిక్ తీసుకొని ఇట్లా మనం బార్డర్ యాడ్ చేయించుకుంటే చాలు, అది పట్టు లెహంగా లుక్ ఇస్తుంది. లైక్ వెడ్డింగ్స్కి ఏదైనా ఉంటే అదా, లేదా మీకు నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకొని నెట్ మీద బార్డర్ వేయించుకోవాలి. ఇప్పుడు నేను ఎలా ఏ పిక్ అయితే చూపించానో అది నెట్కి వాళ్ళు మనకి ఇలాంటి బార్డర్ యాడ్ చేశారు. కాకపోతే అది చిన్నగా ఉంది, ఇది కొంచెం పెద్దగా ఉంది. సో పెద్దగా కావాలనుకున్న వాళ్ళు ఈ బార్డర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ లుక్ కూడా చాలా క్రియేట్ అవుతుంది విత్ ఏమంటే ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్కి మనం మంచి ట్రెడిషనల్ టచ్ ఇచ్చినట్టు ఉంటుంది. లైక్ నెట్ ఫ్యాబ్రిక్కి ఇలా బార్డర్స్ యాడ్ చేస్తే అది కూడా కంచిపట్టు బార్డర్కి నెట్ ఫ్యాబ్రిక్ అంటే ఇంకా అదిరిపోతుంది. అసలు యూనిక్ అంటే యూనిక్ కాంబినేషన్ ఉంటుంది అది. నెక్స్ట్ ఇక్కడ నేను కొన్ని దుపట్టాస్ చూపిస్తున్నాను. అండ్ ఇందులో వీళ్ళ దగ్గర పట్టు వైట్ క్లాత్ కూడా ఉంది. నేను ఫస్ట్ చూపించినవి ఏంటంటే అవన్నీ జార్జెట్ అలాంటి టైప్ ఆఫ్ మెటీరియల్స్. ఇప్పుడైతే పట్టు ఫ్యాబ్రిక్స్ అనమాట. ఇవన్నీ కూడా వైట్, ఇవన్నీ కూడా డయబుల్ అనమాట పట్టులో కూడా. సో వీళ్ళు పట్టు సపరేట్గా అండ్ నార్మల్ ఫ్యాబ్రిక్ సపరేట్గా అమ్ముతున్నారు. సో పట్టు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర, ఎందుకంటే నేను ప్రీవియస్గా కూడా వీళ్ళ దగ్గర చాలా పర్చేస్ చేశాను, చాలా క్రియేట్ చేసుకున్నాను కూడా. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకో కొన్ని ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ అయితే చూపిస్తున్నాను. లైక్ బ్రొకేడ్ అయి ఉండొచ్చు అండ్ జార్జెట్ అయి ఉండొచ్చు, ఇట్లా అన్నిటి మీద ఇట్లా బూటీస్ వచ్చి ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి ఇవి. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యాన్సీగా మోడర్న్గా కూడా మంచిగా కనిపిస్తాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను బాందిని ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నా. బాందిని మీద డిఫరెంట్ ప్రింట్ వచ్చి
డిఫరెంట్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. మ్యాక్సిమం డార్క్ కలర్స్లోనే ఉన్నాయి, బట్ అన్ని కలర్స్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. అసలు ఈ పింక్ వన్ అయితే అట్రాక్టివ్గా అట్లా అనిపిస్తుంది. గ్రీన్ కూడా నాకు చాలా నచ్చింది. గ్రీన్లో 2 కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట. సో గ్రీన్ మీద పింక్ వచ్చి ఉంది అండ్ ప్లెయిన్ గ్రీన్ మీద గోల్డ్ వచ్చి ఇట్లా డిఫరెంట్ బూటీస్ వచ్చి బాందిని అనేది మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. అండ్ ఈ మెరూన్ వన్ కూడా చాలా బాగుంది. లైక్ దుపట్టా లాగా కూడా దీన్ని సెట్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. సో బాందిని దుపట్టాస్ కావాలనుకుంటే ఇట్లా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను చూపించేవన్నీ కూడా ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్స్. సో వీటిని మనం స్టిచ్చింగ్ అనేసి నేను మళ్ళీ కామన్గా కుట్టించుకునే డిజైన్స్ అయితే చూపించట్లేదు, లైక్ అందరికీ తెలుస్తాయి, బట్ కొంచెం యూనిక్గా ఉండే డిజైన్స్ మాత్రమే నేను ఇక్కడ మోడల్కి ఒకటి అలా డిస్ప్లే చేస్తున్నాను స్క్రీన్ మీద. సో ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్స్ అనమాట. సో అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. మనం డైయింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదనుకుంటా ఇక్కడికి వస్తే, బట్ వీళ్ళు ఎందుకు మళ్ళీ డైయింగ్ సర్వీసెస్ కూడా పెట్టుకున్నారో తెలియదు. బట్ ఆ పట్టులో అయితే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కవర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొంచెం మనం సీక్వెన్స్లో కూడా ఇక్కడ ఉందన్నమాట. ఫుల్ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకొంచెం బ్రొకెట్ బ్లౌజెస్ చూపిస్తున్నా. సో మనకి పట్టు శారీస్ మీదకి వర్క్ వద్దు అనుకుంటే ఇట్లా బ్రొకెట్ బ్లౌజెస్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ ఎవరికైతే శారీస్ ఇంట్రెస్ట్ లేదో వాళ్ళకి ఇట్లా హాఫ్ శారీ కానీ, లేదా ఇప్పుడు మనకి చాలా ట్రెండింగ్ అయిపోయింది కదా షరారా, సో అలా కూడా ఇవి చాలా అంటే చాలా ట్రెండ్ సెట్ చేశాయి. లైక్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి అది కూడా డిజైన్. అండ్ ఇంకా మోడల్కి ఇలా లాంగ్ ఫ్రాక్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి బూటీస్ వచ్చి ఉన్నాయి అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా. సో ఇదంతా మొత్తం పట్టు సెక్షన్ అనమాట నేను చూపించేది ఇప్పుడు ఏంటంటే. అండ్ దీని మీద ఆల్ ఓవర్ బ్రొకేడ్ వచ్చి ఉందన్నమాట. లైక్ కలర్ మొత్తం డామినేట్ చేసి మొత్తం గోల్డ్ ఎక్కువ కనిపించేలాగా అలాంటి ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఇది చూపించా కదా, ఇది హాఫ్ శారీ లాగా ఇలా కొంచెం యాడ్ చేస్తున్నా. ఎంత గ్రాండ్ ఉంది కదా, సో అట్లా క్రియేట్ చేసుకోండి మీకి మెయిన్ ఫంక్షన్ ఏదైనా ఉంటే. సో అది చాలా చాలా మంచి లుక్ క్రియేట్ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ థ్యాంక్స్.